హాయ్ అండి. తెలుగు కథల ప్రపంచంకు స్వాగతం. ఇవాళ పూర్ణిమ పెమ్మరాజు గారు రచించిన ఉడత సాయం అనే కథను వినేద్దామండి. ఇంకెంత టైం పడుతుంది? ఫ్లైట్ దిగిన గంటలో అప్పటికి నాలుగోసారి అడుగుతున్న మూతికేసి ఆశ్చర్యంగా చూశాడు రాజేష్. ఇంకో గంటలో వెళ్ళిపోతాం సార్. ముందుకెళ్ళి కత్తిపూడి దగ్గర రైట్ తీసుకుంటే కోనసీమలోకి వెళ్ళిపోతాం. లోపలికి వెళ్ళాక సుమారుగా ఒక అరగంటలో వెళ్ళిపోతామండి. రోడ్డు బాగుంటే డ్రైవర్ ఓపిగ్గా చెప్పాడు సమాధానం. సార్, ముందొచ్చే రెస్టారెంట్ దగ్గర కాస్త ఫ్రెష్ అవుతారా? ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయి ఉంటారు ఎయిర్పోర్ట్ కి రావటానికి. దిగుతూనే రోడ్ జర్నీ. రాజమండ్రిలో మా ఇంట్లో కాసేపు ఆగి లంచ్ తిని వెళ్దామన్నా మీరు వినలేదు. కనీసం మా ఇంటికి కూడా రాలేదు. కొంచెం కినుకుగా అంటున్న రాజేష్ ని చూసి చిరునవ్వు నవ్వాడు మూర్తి. ఎందుకు రానోయ్ మీ ఇంటికి? నువ్వు చేసిన ఉపకారానికి ఎలా థ్యాంక్స్ చెప్పాలో కూడా తెలియట్లేదు. ఇప్పుడు నువ్వు కనుక్కున్న అడ్రస్ లో ఉన్న వాళ్ళని నేను ఎన్ని సంవత్సరాల నుంచి వెతుకుతున్నానో తెలుసా? అందుకే నువ్వు ఈ డిస్ట్రిక్ట్ కి జాయింట్ కలెక్టర్ గా ఉన్నావు అని తెలియగానే నీకు కాల్ చేసి హెల్ప్ అడిగాను. నువ్వు నన్ను నిరాశపరచలేదు. వారంలో నేను ఇచ్చిన డీటెయిల్స్ తో వాళ్ళ అడ్రస్ కనుక్కున్నావు. ఒక్కసారి అక్కడికి వెళ్లి వాళ్ళని కలిశాక మీ ఇంటికి వచ్చే నేను మా ఇంటికి వెళ్తాను, సరేనా అన్నాడు. అయితే ఒకసారి వెళ్లి చూసేదాకా నాకు ఆతృత ఆగదు. ఆప్యాయంగా తన పూర్వ విద్యార్థిని చూస్తూ వివరణ ఇచ్చాడు మూర్తి. అయ్యో, మీరు నాకు థ్యాంక్స్ చెప్పడం ఏమిటి సార్? నేను ఇప్పుడు ఇలా ఉన్నా అంటే అది మీ వల్లే కదా. మీరు చెప్పిన డీటెయిల్స్ తో రికార్డులు అన్నీ తీయించి అడ్రస్ అయితే కనుక్కున్నా కానీ వెళ్ళి చూస్తే తప్ప అక్కడ ఉన్నది మీరు అనుకున్న వాళ్ళ కాదా అని తెలీదు. అందుకే నాకు కొంచెం టెన్షన్ గా ఉంది. ఇంతకీ ఎవరు సార్ ఆవిడ? మీకేమవుతారు? అడ్రస్ దొరికింది అనగానే ఇంపార్టెంట్ మీటింగ్ అని ఢిల్లీ వెళ్ళిన మీరు అది కూడా క్యాన్సిల్ చేసుకొని అంత అర్జెంటుగా వచ్చారేంటి? మీకు బాగా కావాల్సిన వాళ్ళ? రాజేష్ ప్రశ్నకి మూర్తి మనసు 50 సంవత్సరాల వెనక్కి పరుగు తీసింది. ఈ అబ్బాయి ఎవరు? తన చేత నీళ్లు తోడిస్తున్నావెందుకు? అడిగింది కస్తూరి వీరమ్మని బావిలో నుంచి నీళ్లు తోడుతున్న 10 సంవత్సరాల పిల్లాడిని చూస్తూ. నా పెద్దగుంటాడు సూరిగాడమ్మా. ఇంట్లో ఉండరా అయ్యా అంటే వినకుండా ఊరి బయట పోరంబోకులతో కలిసి ఈత కొడుతున్నాడు. వాళ్ళంత సరైనోళ్లు కాదు. చీట్ల పేక, బీడి అన్నీ ఈడికి మప్పేస్తారేమో అని భయమేసి నాతో పనికి తెచ్చుకుంటున్నా. కనీసం సాయంగా అయినా ఉంటాడని. ఈ 2 ఏళ్లు పోతే మున్సబ్ గారు జీతగాడిగా పెట్టుకుంటామన్నారు. అందాక ఈడిని కాపలా కాయాల నేను. మా ఆయనేమో పొలం పనులకు పోతే మాపటికి గాని రాడు. ఈడికన్నా చిన్నపిల్లలిద్దరితో బెంగేటి లేదు. ఆళ్ళు బానే ఇంటి దగ్గర ఆడుకుంటారు. ఈ గాడిదతోనే చిక్కైపోయినాది. గిన్నెలు తోముతూ చెప్పుకుపోతోంది వీరమ్మ. అదేంటి వీరమ్మ, పిల్లాడిని బడికి పంపొచ్చు కదా. ఈ పనుల్లో పెట్టడం ఎందుకు ఇప్పటినుంచే? ఇంటి దగ్గర ఉన్న తన చిన్న తమ్ముడు గుర్తొచ్చి కలుక్కుమంది కొత్తగా పెళ్ళే కాపురానికి వచ్చిన కస్తూరికి. బల్లో వేసినానమ్మా, కానీ పోడు బడికి వీడు. ఈ ఊరికి పక్కూరికి కలిపి మధ్యలో బడి ఉంది. 5వ క్లాసు దాకా ఉన్నాది. ఈడిని 4 దాకా అక్కడికి ఎలాగోలా పంపాను. అక్కడికి పోడు. ఎలినా చదవట్లేదని అయ్యోరు కొట్టారని వచ్చేశాడు. మళ్ళీ పోలేదు. అయినా మా ఊళ్ళో ఎవరూ పోరు బళ్ళోకి. మాకెందుకమ్మా ఈ చదువు? ఎక్కడో అక్కడ పనిలో ఎడితే ఆడి సావు వాడు చస్తాడు అన్నది. ఇంకా పస్తనం పోని సూరిమొహం చూస్తే జాలేసింది కస్తూరికి. పోని ఒక పని చెయ్యి, నా దగ్గర ఉంచువాడిని. అయ్యగారు పొద్దున వెళ్తే ఎప్పుడు వస్తారో తెలీదు. నాకు ఈ కొత్త ఊరిలో ఒక్కదాన్నే ఉండాలంటే గుబులుగా ఉంది. నాకు తోడుగా ఉంటాడు పొద్దున్నుంచి సాయంత్రం దాకా. ఏరా, ఉంటావా ఇక్కడ అని అడిగింది కస్తూరి. ఓ, ఉంటా అమ్మా, నేను ఇక్కడే ఉంటాను. ఇక్కడ కరెంటు బల్బు ఉంది, రేడియో పెట్టే ఉంది. పాటలు వస్తాయంటే అందులో నుంచి. అమ్మా, నన్నిక్కడ ఉండనియ్యే వేడుకోలుగా అడిగాడు సూరి. మీ దగ్గర ఉంటా అంటే నాకేం బాధమ్మా. మీ పుణ్యమా అని కాస్త మంచి బుద్ధి వస్తే అదే చాలు. నా పని అయింది, నేను ఇంటికి పోతున్నా. ఒరేయ్, నువ్వేం యాగి చెయ్యకుండా చక్కగా ఉండాలి. సూరికి జాగ్రత్త చెప్పి వెళ్ళిపోయింది వీరమ్మ. అమ్మగారు, నన్నేం పని చేయమంటారు చెప్పండి, చిటికలో చేసేస్తాను. తరువాత రేడియో పెట్టెలో పాటలు వచ్చినప్పుడు నాకు వినిపిస్తారా? ఆశగా అడుగుతున్న సూర్యుని చూసి చిరునవ్వు నవ్వింది. నువ్వేం చెయ్యక్కర్లేదు. రేడియోలో పాటలు అప్పుడే రావు, ఇంకా టైం ఉంది. ఈలోపు నేను ఒక కథ చెబుతాను, వింటావా అన్నది. ఓ, కథ చెప్పండి, నాకు చాలా ఇష్టం కథలంటే అన్నాడు. ఒక అడవిలో ఒక సింహం ఉందట. ఆ అడవికి అదే రాజు. దానికి ఎవరూ ఎదురు చెప్పకూడదు. తనకన్నా బలవంతులు ఎవరూ లేరని దానికి మహాగర్వం. ఆ అడవిలో కనిపించిన ప్రతి జంతువుని తినేస్తుందిట. అన్నిటికీ అదంటే భయం. ఒకసారి దానికి ఒక కుందేలు ఎదురుపడింది. సింహాన్ని చూడగానే కుందేలుకి అర్థమైంది తనకి చావు మూడిందని. కాని తెలివిగా ఆలోచన చేసి అదే సింహం దగ్గరకు వెళ్ళి, నమస్కారం రాజుగారు. అమ్మయ్యా, మీరు కనిపించారు.
నేను చస్తే మీ చేతిలోనే చావాలని మీ దగ్గరికే పరిగెత్తుకొస్తున్నాను అని చెప్పిందట. సింహానికి అర్థం కాలేదు. అదేమిటి, నా చేతిలో చావటం కోసం రావటం ఏమిటి అని అడిగింది. ఇన్నాళ్ళ నుంచి మాకు రాజు మీరు, ఇక్కడ అందరికన్నా బలవంతులు. కాని కొత్త సింహం వచ్చి నేనే మీ రాజు కన్నా బలవంతుడిని అందండి. దాని నుంచి తప్పించుకుని మీ దగ్గరికే పారిపోయి వస్తున్నా అని చెప్పింది. అది విని సింహానికి కోపం వచ్చింది. నాకన్నా బలవంతులు ఎవరు ఇక్కడ, నాకు చూపించు, నేను చంపేస్తాను అని రంకెలేసింది. అప్పుడు కుందేలు నుయ్యి దగ్గరికి తీసుకువెళ్లి చూడండి ఇందులో ఉంది అని చూపించింది. సింహం వంగి చూస్తే తన ప్రతిబింబమే నీటిలో కనిపించింది. కాని దానికి తెలియక అది వేరే సింహం అనుకొని దాన్ని చంపేద్దామని ఎగిరి నూతిలోకి దూకి చచ్చిపోయింది. అడవిలో జంతువులన్నీ ఆనందంతో పండుగ చేసుకున్నాయి. ఇంత తెలివైన దానివి నువ్వే రాజుగా ఉండమని కుందేలనే రాజును చేశాయి మిగతా జంతువులు. కథ ఎలా ఉంది అడిగింది కస్తూరి. బాగుందమ్మగోరు అన్నాడు. ఒక ప్రశ్న అడుగుతా చెప్పు. నూతిలో పడితే చచ్చిపోతానని ఆ సింహానికి తెలియదు గాని కుందేలుకు తెలుసు, ఎలా? కస్తూరి ప్రశ్నకి తెల్లమొహం వేసి బుర్ర అడ్డంగా ఊపాడు సూరి. ఎలా అంటే, కుందేలు చక్కగా బడికి వెళ్లి చదువుకుంటోంది, అందుకని దానికి తెలుసు. సింహం చదువుకోలేదు, అందుకే దానికేమీ తెలీదు. కస్తూరి మాటలకి పకపకా నవ్వాడు సూరి. కుందేలు బళ్ళోకి వెళ్తుందన్నమాట. ఇంకో కథ చెప్తారా ఇలాంటిది ఆశగా అడిగాడు సూరి. ఇప్పుడు నాకు వంట చేసుకునే పని ఉంది, నువ్వో పని చెయ్యి. ఈ పుస్తకంలో ఇలాంటి కథలు చాలా ఉన్నాయి, చదువుతూ ఉండు. ఎక్కడన్నా అర్థం కాకపోతే అడుగు, నేను చెప్తాను. పంచతంత్రం బొమ్మల పుస్తకం తెచ్చి ఇచ్చింది. నాకు చదవటం బాగా రాదమ్మా అన్నాడు. 4 దాకా బడికి వెళ్ళావంటే అఆలు గుణింతాలు ఒత్తులు వచ్చే ఉంటాయి కదా అన్నది. సరిగ్గా రావు, సిగ్గుగా తలదించుకున్నాడు సూరి. పర్లేదు, ఇప్పుడు నీకేం పరీక్ష కాదుగా ఇది. కూడబలుక్కుంటూ ఎంత వస్తే అంత చదువు. అస్సలు తెలియకపోతే నన్ను అడుగు చెప్తా. ఒక కథ చదివి చూడు, నీకెంత అర్థమైందో నాకు చెప్పు. అర్థం కానిది నేను చెప్తా. చాలా అనునయంగా చెప్పిన కస్తూరి మాటలకి ఉత్సాహంగా తలూపి పుస్తకం అందుకున్నాడు సూరి. ఏంటోయ్ ఈ పిల్లలు హడావిడి, వాళ్ళకి ప్రైవేట్ చెప్తున్నావా ఏమిటి? వరండాలో ఉన్న 4 పిల్లల్ని చూస్తూ అడిగాడు భానుమూర్తి కస్తూరిని. అబ్బే అదేం లేదండి, సూరి కాస్త కథలు చదవడం నేర్చుకున్నాడు కదా, ఈ 15 రోజుల నుంచి తన స్నేహితులందరికీ చెప్పినట్టు ఉన్నాడు. వాళ్ళు ఆ కథలు వింటామని వచ్చారు. వీడు చదివి వినిపిస్తున్నాడు వాళ్ళకి, నవ్వుతూ చెప్పింది కస్తూరి. బడికి వెళ్లాల్సిన పిల్లలు మానేసి ఇలా కాలం గడుపుతున్నారు, బాధగా అన్నాడు భానుమూర్తి. చాలాసార్లు చెప్పానండి బడికి పంపమని. పిల్లలకి ఇష్టం లేదు, తల్లిదండ్రులకి చదువు విలువ తెలీదు. కనీసం ఈ కథల కాలక్షేపం కోసమైనా చదవటం రాయటం నేర్చుకుంటారేమో అని ఏదో ఒక ప్రయత్నం. నాకు కాలక్షేపం, వాళ్ళకి 2 ముక్కలు వస్తే మంచిదేగా అంది కస్తూరి. మనం నాటకం వేస్తామా అమ్మగారు? నిజమా? ఆశ్చర్యంగా అడిగాడు సూరి. అవును సూరి, నువ్వు చదవటం వచ్చిన ఇంకో 2 స్నేహితులు కలిసి నాటకం వేద్దురు గాని. మీరు చదివే కథలే నాటకంగా వేద్దాం. ఈసారికి నేను మాటలు రాస్తాను, వచ్చేసారి నుంచి మీరే రాయాలి, వాటిల్లో డైలాగ్స్. ఇలా నాటకం వేయటం వలన చదవటం రాని పిల్లలకి గాని మీ అమ్మలాంటి పెద్దవాళ్ళకి గాని సులువుగా అర్థమవుతుంది కదా, సరేనా? కస్తూరి మాటలు విన్న పిల్లల ఆనందానికి హద్దులు లేవు. అమ్మగారు, మేము చదవటం నేర్చుకుంటే మా చేత కూడా వేయిస్తారా నాటకం? ఉత్సాహంగా అడుగుతున్న పిల్లల్ని చూసి పొంగిపోయింది కస్తూరి. తప్పకుండా, కానీ మీకు బాగా చదువు రావాలంటే మీరంతా బల్లోకి వెళ్ళాలి. అయ్యగారు వెళ్లి బల్లో మాస్టార్తో మాట్లాడతారు. మీరు పొద్దున అక్కడికి వెళ్లి సాయంత్రం నా దగ్గరికి రండి. అలా అయితే ప్రతి వారం మన అరుగు మీదే చిన్న నాటకం వేసుకుందాం. ఎవరెవరు శ్రద్ధగా బల్లోకి వెళ్లి చదువుతున్నారో చూసి నెలకి ఒకళ్ళకి చిన్న బహుమతి ఇస్తాను అన్నది. సూరి తప్ప పిల్లలంతా ఉత్సాహంగా తలూపారు. నేను వెళ్ళనమ్మగారు, నేను మీ దగ్గరే ఉంటాను. నాకు చదివి ఉద్యోగం చేయటం నచ్చదు. నేను గేదెలు కాసుకుంటా, నాకు అదే ఇష్టం మొండిగా అన్నాడు సూరి. చదువు ఉద్యోగం కోసం కాదు సూరి, జ్ఞానం కోసం. నువ్వు గేదెలే పెంచాలనుకున్నా కూడా ఆ పని ఇంకా ఎంత బాగా చెయ్యాలో తెలుసుకోవటం కోసం. నీ జీవితం సుఖంగా ఉండాలంటే కనీస చదువు అవసరం. చదవటం రాయటం రోజువారీ లెక్కలు చూసుకోగలిగేంత చదువు అన్నా లేకపోతే చాలా ఇబ్బంది అవుతుంది. నిన్ను ఎవరన్నా సులువుగా మోసం చేయగలుగుతారు. నీలో చాలా తెలివితేటలు ఉన్నాయి సూరి, ఏదైనా ఒక్కసారి చెప్తే ఇట్టే పట్టేస్తావు. నీ తెలివికి చదువు తోడైతే నువ్వు బాగా పైకెళ్తావు అనిపిస్తుంది నాకు. నా కోసం అయినా నువ్వు బడికి వెళ్ళాలి, ఆప్యాయంగా చెప్తున్నా కస్తూరి మాటలు కాదనలేక అయిష్టంగానే తలూపాడు సూరి. అమ్మగారు, మీరు ఊరెళ్ళిపోతున్నారా? 7వ తరగతి పరీక్షలు అయిపోయి వేసవి సెలవులు అంతా కస్తూరితో గడపొచ్చనుకుంటున్న సూరికి భానుమూర్తికి బదిలీ అయ్యి కస్తూరి వాళ్ళు వెళ్ళిపోతున్నారన్న వార్త పిడుగులాగా తగిలింది. అయ్యగారికి బదిలీ అయింది కదా, వెళ్ళాలి మరి. నువ్వు మాత్రం నాకు ఇచ్చిన మాట తప్పకూడదు.
బడికి వెళ్ళాలి. వచ్చే ఏడు సెలవులు ఇచ్చినప్పుడు నా దగ్గరికి వద్దు గాని ఉత్తరాలు రాస్తాను నేను. నువ్వు కూడా రాయి. ఛా, అలా ఏడవకూడదు సూరి అని సూరి కళ్ళు తుడిచింది కస్తూరి. నిజంగా ఉత్తరాలు రాయాలి మరి అన్నాడు. తలూపింది కస్తూరి. కస్తూరి వెళ్ళిన నెల తరువాత ఉత్తరం వచ్చింది సూరికి. ఆత్రంగా చదవటం మొదలుపెట్టాడు. ప్రియమైన సూరికి, ఆశీస్సులతో కస్తూరి రాయునది. నువ్వు క్షేమంగా ఉన్నావని తలుస్తాను. మేము ఇక్కడికి చేరుకుని ఇల్లు వెతుక్కొని సర్దుకోవటానికి సమయం పట్టింది. అందుకే వెంటనే ఉత్తరం రాయలేకపోయాను. పోయిన వారం మీ బడిలో పనిచేసే మాస్టర్ గారు అయ్యగారికి ఒక పెళ్లిలో కలిశారట. అయ్యగారు నీ గురించి అడిగితే నువ్వు ఇదివరకు అంత హుషారుగా శ్రద్ధగా చదవట్లేదు అని చెప్పారట. అందుకే వెంటనే ఉత్తరం రాస్తున్నాను. నువ్వు నాకు మాట ఇచ్చావు బడికి వెళ్తా అని. కానీ వెళ్ళి చదువు మీద శ్రద్ధ పెట్టకపోతే ఏం ఉపయోగం చెప్పు? నాకు తెలుసు నువ్వు ఉద్యోగం చేయటం కోసం చదువు అనుకుంటున్నావని. కాదు సూరి, ఇదివరకు కూడా చెప్పాను. చదువు జ్ఞాన సముపార్జన కోసం. నువ్వు చదువుతూ ఉంటేనే నీకు ఏ విషయం మీద ఆసక్తి ఉంది, ఏది నీకు ఉపయోగకరమైనది తెలుస్తుంది. అసలు నీకు చదువు కావాలా వద్దా అని నువ్వు నిర్ణయించుకోవడానికి అయినా నీకు కనీస చదువు కావాలి. నాకు మాట ఇచ్చా కాబట్టి అని కాకుండా శ్రద్ధగా చదవటానికి ప్రయత్నించు. కొత్త విషయాలు తెలుసుకోవటంలో ఉన్న ఆనందం నీకే అర్థమవుతుంది. ఇంకో విషయం సూరి, మీ గూడెంలో ముందు నువ్వు నా దగ్గరికి వచ్చి కథల పుస్తకాలు చదవటం మొదలెట్టగానే ఇంకో 10 మంది నిన్ను చూసి వచ్చారు. వాళ్ళని చూసి ఇంకొంతమంది. ఇంతమందికి చదువు మీద ఆసక్తి కలగటానికి నువ్వే కారణమయ్యావు. మీ అందరూ కలిసి ఇదివరకులా ప్రతి వారం చిన్న నాటకం వెయ్యండి. మీరు ఇన్నాళ్ళు చదివిన పంచతంత్రం, నీతి కథలు, బాలరామాయణం, బాలభారతం అన్నీ మీ మాస్టర్ గారికి ఇచ్చి పంపిస్తున్నాను. ప్రతి వారం అందులోంచి ఏదో ఒక కథ తీసుకుని ప్రయత్నించండి. వినోదంతో పాటు అందులో చదువు ప్రాముఖ్యత ఏదో ఒక రకంగా తెలిసేలా ప్రయత్నించండి. అప్పుడు నీతో పాటు అందరూ బాగా చదువుకుంటారు. మరి నేను ఉంటాను. నేను డెలివరీకి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. కొన్నాళ్ళు ఉత్తరం రాయలేకపోవచ్చు. కానీ నా ఆశీస్సులు ఎప్పుడూ నీతో ఉంటాయి. నువ్వు జీవితంలో బాగా పైకి రావాలని, పేరు ప్రఖ్యాతులు సంపాదించాలని దీవిస్తూ కస్తూరి. ఇప్పుడు అర్థమైంది సార్, మీరెందుకు ఇంత ఉద్వేగంగా ఉన్నారో. ఉత్తరం చదివిన రాజేష్ అన్నాడు. ఈ ఉత్తరం తర్వాత అయ్యగారికి మళ్ళీ ట్రాన్స్ఫర్ అయింది. అక్కడి నుంచి వాళ్ళతో కాంటాక్ట్ మిస్ అయింది. వేరే స్టేట్ కి ట్రాన్స్ఫర్ వచ్చి వాళ్ళు వెళ్ళిపోయారట. వాళ్ళని కలవాలని చాలా ట్రై చేశాను. చివరికి నీ పుణ్యమా అని కలుస్తున్నాను. అభిమానంగా చూస్తూ చెప్పాడు మూర్తి. అయ్యో సార్, భలేవారే. మీకు ఈ రకంగా అన్నా ఉపయోగపడ్డాను. అదే చాలు నాకు. ఇదిగో ఇల్లు వచ్చేసింది. మీతో పాటు నాకు కూడా ఆవిడని కలవాలని అంతే ఆత్రంగా ఉంది. కారు దిగుతూ చెప్పాడు రాజేష్. నిజంగా మా సూరివేనా నువ్వు? సారీ, మీరు? కస్తూరికి ఆశ్చర్యానందాలతో మాట తడబడుతోంది. నన్ను మీరు ఏమిటి అమ్మగారు, ఇదివరకులా ఏరా అనండి అన్నాడు. ఖరీదైన కారులో సూటు బూటు వేసుకుని దిగిన సూర్యనారాయణని చూస్తూ ఉంటే ఆనందం పొంగుకొచ్చింది కస్తూరికి. ఎంత పెద్దవాడివయ్యావురా. మీ అయ్యగారే ఉంటే ఎంత సంతోషించేవారో. నిన్ను చూస్తూ ఉంటే నాకెంత ఆనందంగా ఉందో మాటల్లో చెప్పలేను. మీ అమ్మ ఎలా ఉంది? ఏం చేస్తున్నావు నువ్వు ఇప్పుడు అని అడిగింది. మీరు వీకే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ గురించి టీవీలో పేపర్లో చూసే ఉంటారు కదా. అవి నావే అమ్మగారు. వీకే అంటే వీర కస్తూరి ఇన్స్టిట్యూట్. మా అమ్మ పేరు మీ పేరు కలిపి పెట్టాను. దేవుడి దయ, మీ ఆశీర్వాదంతో అది టాప్ ఇన్స్టిట్యూట్ గా మారింది. మన 2 తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల మన బ్రాంచెస్ ఉన్నాయి. అన్నట్లు డైరీ ఫామ్ కూడా పెట్టా అమ్మగారు. చిన్నప్పుడు గేదెలు కాచుకుంటా అనేవాడిని కదా. నవ్వుతూ చెప్పిన సూరిని ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయింది కస్తూరి. మీ గురించి ఏం చెప్పలేదమ్మగారు. ఎలా ఉన్నారు పిల్లలు, అయ్యగారు? అర్ధోక్తిగా ఆపాడు సూర్యనారాయణ. ఆయన వెళ్ళిపోయి 5 ఏళ్లయింది. 2 పిల్లలు విదేశాల్లో ఉన్నారు. తమ దగ్గరే ఉండమంటారు కానీ నాకు ఈ ఇల్లు, ఈ ఊరు వదిలి వెళ్లాలని లేదు. అందుకే ఇక్కడే కాలక్షేపం చేస్తున్నాను. పక్కవాట అద్దెకి ఇచ్చాను. వాళ్ళు మంచివాళ్లు, తోడుగా ఉంటారు. ఈ చుట్టుపక్కల అందరూ నాకు బాగా అలవాటు. అందుకని నాకు ఇక్కడే బాగుంటుంది నవ్వుతూ చెప్పింది కస్తూరి. మరి ఈ పిల్లలు? టీవీ చూస్తున్న 4 పిల్లల్ని చూసి అడిగాడు సూర్యనారాయణ. వీళ్ళ అమ్మలు పొలం పనులకు వెళ్తారు. ఈ పక్కనే వీళ్ళ ఇల్లు. వాళ్ళు పని నుంచి వచ్చేదాకా అటు ఇటు తిరగకుండా ఇక్కడ కూర్చోమంటాను అన్నది. అయితే ఇప్పటికీ మీరు ఇదివరకులాగానే వీళ్ళకి కథలు అవి చెప్తున్నారా? నవ్వుతూ అడిగాడు సూర్యనారాయణ. ఇప్పుడు నేను చెప్పే ఆ కథలు ఎవరు వింటారు? టీవీ పెడితే చాలు వీళ్ళకి. అప్పుడు మీతోనే అయిపోయింది ఆ కథలు, నాటకాలు. అయ్యో, ఇలానే కూర్చోపెట్టేశాను. ఉండండి, వంట చేసేస్తాను. ఏ వేళలో బయలుదేరావో ఏమో, తింటూ మాట్లాడుకోవచ్చు. హడావిడిగా లేవబోతున్న కస్తూరిని ఆపాడు సూర్యనారాయణ. మీ చేతి ప్రసాదం మహాభాగ్యం అమ్మా. తప్పకుండా తింటాను. కానీ ఇప్పుడు నేను వచ్చిన పని వినండి.
వచ్చే వారం మా ఇన్స్టిట్యూట్ యాన్యువల్ డే. మీరు తప్పకుండా రావాలి. నాతో మిమ్మల్ని తీసుకువెళ్ళటానికి వచ్చాను. మీరు సరే అంటే ఇప్పుడే బయలుదేరిపోదాం హైదరాబాద్కి అన్నాడు. వచ్చే వారం కదా, తప్పకుండా వస్తాను. ఇప్పటికిప్పుడు అంటే రాలేను. నెమ్మదిగా 4 రోజులు ఆగి వస్తాను. నాకు నీ వైభవం చూడాలనే ఉంది. మా చిన్న సూరి ఇంత పెద్దవాడయ్యాడంటే ఎందుకు రాను? ముందు లేచి మీ ఇద్దరు కాళ్ళు చేతులు కడుక్కురండి. కస్తూరి వంటింట్లోకి వెళ్ళింది. కరతాళ ధ్వనులతో సభ మారుమోగిపోతోంది. స్టేజ్ మీద కూర్చున్న కస్తూరికి కలలో ఉన్నట్టు ఏమీ అర్థం కానట్టు ఉంది. యాన్యువల్ డే చూడ్డానికి అనుకుని వచ్చిన కస్తూరికి తానే ముఖ్య అతిథి అని పల్లకీలో తీసుకురావటం, స్టేజ్ మీద కలెక్టర్ పక్కన కూర్చోబెట్టి పాదపూజ చేయటం, ఇవన్నీ చాలా ఇబ్బందిగా, సంకోచంగా ఉన్నాయి. ఏమి మాట్లాడాలో తెలియకుండానే అన్నీ జరిగిపోతున్నాయి. ఇంతలో మన గౌరవ ముఖ్య అతిథి కస్తూరి గారు ఇప్పుడు సభని ఉద్దేశించి ప్రసంగిస్తారు అనే అనౌన్స్మెంట్ విని నెమ్మదిగా లేచి మైక్ అందుకుంది కస్తూరి. అందరికీ నమస్కారం. నాకు నిజంగా ఏమీ అర్థం కావట్లేదు. మా సూరి క్షమించాలి. సూర్యనారాయణ యాన్యువల్ డే చూడ్డానికి రమ్మంటే వచ్చాను, కానీ నాకెందుకు ఈ సత్కారం, ఈ సన్మానం? నాకు ఏమీ అర్థం కావట్లేదు. నేను చేసింది ఏమీ లేదు. తన చేత ఓనమాలు దిద్దించింది లేదు. చదువు చెప్పింది లేదు. నాకు తెలిసిన కథలు ఏవో 4 చెప్పానంతే. ఈ మాత్రానికే నన్ను ఇంత అందలం ఎక్కించటం తన పెద్ద మనసుకి నిదర్శనం తప్ప నా గొప్పేం లేదు అందులో. ఇదంతా చూస్తుంటే నాకు ఒక చిన్న కథ గుర్తొస్తోంది. శ్రీరాముడు లంకకి వెళ్ళటానికి అందరూ సముద్రం మీద వారధి కడుతున్నారట. పెద్ద పెద్ద బండరాలు తీసుకొని వచ్చి వానరులు అంతా వారధి కడుతూ ఉంటే అక్కడ ఉన్న ఒక చిన్న ఉడత తాను సాయం చేద్దామనుకుని అక్కడ ఉన్న ఇసుకలో దొర్లి రాళ్ల మధ్య ఆ ఇసుకని దులిపిందట. దాన్నే ఉడత సాయం అంటారు. నేను ఏమన్నా చేశాను అంటే ఆ ఉడత సాయమే. సూరి తానే కష్టపడ్డాడు, ఇంత పైకి వచ్చాడు. అతని జీవితం స్ఫూర్తిదాయకం. మీ పిల్లలందరూ తన జీవితం నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. నాకు ఇంతకన్నా మాటలు రావట్లేదు. కస్తూరి పక్కకి వచ్చి మైక్ తీసుకున్నాడు సూర్యనారాయణ. అమ్మగారు, ఇప్పుడు ఉడత సాయం అంటే ఏమిటో మీరు చెప్పారు కదా. నాకు తెలిసిన ఉడత సాయం గురించి నేను చెప్తాను, వినండి. ఉడత తన దగ్గరున్న గింజలు తరువాత తిందామని భూమిలో బొరియలు తవ్వి దాస్తోంది, కాని తరువాత మర్చిపోతుంది. అవే మొలకెత్తి పెరిగి పెద్దయి వృక్షాలవుతాయి. ఆ ప్రకారం మన భూమి మీద ఉన్న లక్షల కొద్దీ చెట్లు, అడవులు ఉడతలు నాటినవే. అలానే అమ్మగారు, మాలో చదువు మీద ఆసక్తి అనే విత్తనం నాటారు. అది నాలోనూ నా స్నేహితులలోనూ పెరిగి పెద్దయి ఇప్పుడు ఈ వనంగా మారింది. మా గూడెంలో అందరూ ఇప్పుడు విద్యావంతులే. చాలా మంది ఈ ఇన్స్టిట్యూట్లో పార్ట్నర్స్ కూడా. ఆ వయసులో మాకు చదువు మీద ఆసక్తి కలిగించకపోతే నేను ఇప్పటికీ గేదెలు కాచుకుంటూ, మిగిలిన వాళ్ళు ఏ పాలేరు పనిలో చేస్తూ ఉండిపోయేవాళ్ళం. నేను సభాముఖంగా అమ్మగారికి చేసుకుంటున్న విజ్ఞప్తి ఏమిటంటే, మీరు మా స్కూల్లో చిన్నపిల్లలకి మాకు చెప్పినట్టే కథలు అవి చెప్పండి. ఈ జనరేషన్ వాళ్ళకి ఆ నీతి కథలు, పంచతంత్రాలు తెలియాల్సిన అవసరం ఉంది. ఒప్పుకుంటారా అమ్మగారు? ఆశగా అడుగుతున్న సూర్యనారాయణని చూస్తే చిన్నప్పటి సూర్యనే గుర్తొచ్చి చిరునవ్వు నవ్వింది కస్తూరి. అవన్నీ నువ్వు ఈజీగా చేసుకోగలవు సూరి. నేనే చెప్పక్కర్లేదు మీ స్కూల్స్లో పిల్లలకి. నేను ఇక్కడ ఉండాలని నువ్వు అలా అడుగుతున్నావు అంతే. కానీ నువ్వు అంటున్నట్లు నేను చెప్పిన 4 ముక్కలు నిజంగా నీకంత ఉపయోగపడ్డాయంటే ఇప్పటికీ అలా చెప్పాల్సిన పిల్లలు మా ఇంటి చుట్టూ ఉన్నారు. వాళ్ళేదో కాలక్షేపం చేస్తున్నారులే టీవీ చూస్తూ అని నేను పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు వాళ్ళకి మళ్ళీ ఇలా ఇంత నిబద్ధతతో చెప్పడానికి ప్రయత్నిస్తాను. వాళ్ళలో ఒక సూర్యనారాయణ ఉన్నా ఇంకో పెద్ద వనం తయారవుతుంది. నన్ను ఇంకోసారి ప్రయత్నించని అన్నది కస్తూరి. కరతాళ ధ్వనులతో మోగిపోతున్న సభతో తను చేయకలిపాడు సూర్యనారాయణమూర్తి. ఇంతటితో కథ కంచికి మనం ఇంటికి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేసేయండి ఫ్రెండ్స్. ఇక ఉంటానండి. బై బై.